తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. చల్లపల్లి జైల్లో ఇంకొక వ్యక్తి ఉంటాడు, బాను. సూర్యుని మర్డర్ చేసిన అవునవును భాను కిరణ్ ఎప్పుడైనా ఎదురయ్యారా? ఎదురైంది. ఏమంటారు ఆయన? భాను కిరణ్ నేను జైల్లో చాలా భయస్తుడు, ఎవరిని నమ్మడు, ఎవరైనా దగ్గరికి వెళ్ళి వెళ్దామని కూడా దూరం 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 ఉన్నామంటాడు. అయితే కేవీ రెడ్డి అనే సూపరింటెండెంట్ ఉన్నప్పుడు బాగా హవా నడిపించండు. కరప్టెడ్ కాబట్టి ఇప్పుడున్న సూపరింటెండెంట్ అట్లా కాదు, చాలా డిగ్నిటీ, మంచి డైనామిక్ ఆఫీసర్లు ఇప్పుడున్న వాళ్ళు. కేవీ రెడ్డి ఆఫీస్ ఉన్నప్పుడు జైల్లో బాగా ఫోన్లు ఇక అన్ని విధాలుగా నడిచింది ఇక హవా. బానుదా? భానుది. ఇక భాను అంటే మేము ఎప్పుడైనా ఒకసారి మాట్లాడేది, చాలా భయస్తుడు. ఇంకోటి ఏంటంటే ఎవరిని ఎక్కువ కలవడు, ఎవరైనా కలవాలని పోతే కూడా దగ్గర రానిడు. అంటే ఎవరైనా ఏమైనా చంపుతారేమో, నన్ను ఏమైనా చేస్తారేమో అనేది ఒక భయం ఉండేది. అంటే ఎప్పుడైనా అడిగారా సూర్యుని ఎందుకు చంపాల్సి వచ్చిందని? సూర్యుని అన్న అన్న అని పిలిచే వ్యక్తి ఎందుకు ఆయన చంపావని? అంటే ఆయన చెప్పిన విషయం అయితే కాదు, అక్కడ ఉన్న అధికారులు అనుకోకుంటే ఇన్న విషయం అది ఏంటంటే, సూర్య బయటకు వచ్చిన తర్వాత సూర్య జైల్లో ఉన్నప్పుడు సూర్యుని అడ్డం పెట్టుకొని కొన్ని వందల భూములు, వందల రూపాయల, కోట్ల రూపాయలు సంపాదించింది ఎవరు? భాను కిరణ్. అయితే మరి సూర్య బయటకు వచ్చింది కదా, బయటకు వచ్చిన తర్వాత మరి నా పేరు మీద సంపాదించిన ఆస్తులు మొత్తం ఎక్కడ ఉన్నాను అని చెప్పేసి ఈయన ఎంక్వైరీ చేస్తున్నాడు. ఇక ఇట్లయితే నాకే ప్రమాదం అని చెప్పేసి చంపేసిండు అనే విషయం తెలుసు. సరే, చంపారే అనుకుందాం. చంపి ఏం సాధించాడు? జైల్లో ఉన్నాడు కదా, ఏం సంపాదించాడు? ఇక వాళ్ళు ఏంటంటే అన్ని వందల కోట్లు సూర్య పేరు మీద బెదిరించి సంపాదించుకున్న ప్రాపర్టీ. అవును, ఎంజాయ్ చేయడానికే కదా. ఎంజాయ్ చేయడం. ఇప్పుడు ఆయన దాదాపు 10 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. అవును. ఏం సంపాదించిన, ఎందుకు ఈ సంపాదన, ఎందుకు, ఎవరి కోసం కష్టపడ్డాడు? వాళ్ళ అమ్మగారి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఏంటి అంటే ఆ క్షణికావేశం తీసుకున్న నిర్ణయమా, లేదు భయపడి తీసుకున్న నిర్ణయమా? భయపడి తీసుకున్న నిర్ణయం కాదు, కుట్రతోటే అతన్ని చంపేస్తే మళ్ళీ పైకి ఎదగవచ్చు. ఎందుకంటే ఆయన అనుకున్న లక్ష్యం సాధించలేదు కదా. అంటే ఆయన ఏమనుకున్నాడంటే, ప్రభుత్వాలు అంతా నా చేతిలో ఉన్నాయి, డబ్బు పెట్టి ఏమైనా కొనొచ్చు, అట్లా అనుకొని చేసిండు. కానీ అప్పుడున్న ప్రభుత్వాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు న్యాయ వ్యవస్థలు కూడా చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి, న్యాయం వైపే వాళ్ళు కూడా తీర్పులు చెప్తున్నారు. కానీ ఈయన చేసింది నేరం కాబట్టి ఆయన లోపడేసి. ఓకే, బాను విషయం పక్కన పెడతాం. గణేష్ అన్న బాగుండు సుబ్బరామరెడ్డి కేసులో ఉన్నాం. అవును, ఆయన ఇప్పుడు మాట్లాడారు మీరు మాట్లాడేది, రోజు కలుస్తా ఆయనతో పాటు. నేను కూడా సంవత్సరం దాకా ఉన్న జైలు. మంచి హెల్పింగ్ నేచర్ సార్ గణేష్ అన్న, నిస్వార్థపరుడు, కల్మషం లేని మనిషి. తను ప్రతి ఖైదీ కూడా వచ్చిన ఖైదీలకు మంచి వాళ్ళని వాళ్ళకు ధైర్యం చెప్పడం, వాళ్ళకు మంచి అంటే వ్యక్తిగతంగా కానీ చాలా మంచిగా ఉంటాడు గణేష్. ఇంకా మీకు చాలా మంది ఖైదీలు చూస్తుంటారు కదా, మీకు బాగా నచ్చిన వ్యక్తి చెప్పండి ఒకటి. ఖైదీలలో సార్, నా ఖైదీలు నా సోదరులే. కానీ నేను ఆఫీసర్లు అంటే చెప్తా గానీ, ఖైదీలు అంటే అందరూ, ఎందుకంటే అంటే చిన్న చిన్న నేరాలు కూడా చేసి వస్తుంటారు కదా, ఆ విధంగా వచ్చి బాధపడే వాళ్ళు ఎవరైనా కనబడ్డారు? చాలా మంది సార్. నేను అంటే ఒక్కరంటే నేను అంత గుర్తుపట్టాను కానీ, నేను ఫోన్ సెక్షన్ లో చేసిన. నేను అయితే నేను ఫస్ట్ ములాఖాత్ సెక్షన్ కూడా చేసిన. ములాఖాత్ సెక్షన్ అంటే ఒక జైలరు ఇన్ఛార్జ్ లేకుండా కూడా నేనే నడిపించేది. అది కూడా నా మీద నమ్మకంతో పెట్టారు. అది ములాఖాతులు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటారని ఉండదు కదా? ఉన్నాయి కానీ అవన్నీ ఏంటంటే, అంటే ఇన్నర్ ములాఖాతులు వస్తుందా, అవుటర్ ములాఖాతు డబ్బులు వస్తాయా? సార్ అవుటర్ అప్పుడు వచ్చేసాయి, ఇప్పుడు లేదు సార్. అట్లా అంటే అట్లా కాదు, ఖైదీలని పెడితే అట్లాంటి కరప్షన్ అవుతాయని అధికారులు బాగా ఆలోచించి ఏం చేశారంటే, మంచి అంటే సిన్సియర్గా ఎవరు అయితే బాగుంటారు, కరప్షన్ లేకుండా ఎవరైతే చేయగలరు ఖైదీలు అని చెప్పేసి పై సూపరింటెండెంట్ చెప్తే ఇక్కడ జైలర్లు సెలెక్ట్ చేసుకున్నారు. అందులో నన్ను చేసుకున్నాను. అంటే ఎందుకు సార్ నన్ను ఎందుకు పెడతారంటే, నక్సలైట్ తప్పు చేయరబ్బా, మీరు చేసిన పని కరెక్ట్గా చేస్తారు అంటే. నాకు అయితే సంపత్ సార్ అని సూపరింటెండెంట్ ఉండే, తను రిమాండ్ నుంచి నాకు బాగా పరిచయం. అతను నాకు చాలా అభిమానం కూడా. మంచి డైనామిక్ ఆఫీసర్, మంచి డిగ్నిటీ పర్సన్. మీరు ఎన్ని ములాఖాతులో ఫ్యామిలీ చూస్తుంటారు? చాలా ఫ్యామిలీ. అవును సార్, చాలా మంది ఫ్యామిలీ చూస్తారు. లోపలికి వచ్చి బాధపడుతుంటారు. చాలా బాధ వచ్చిరంటే సార్, వాళ్ళు ఏడ్చుడే దాన్ని చూసి నాకు చాలా బాధ అనిపించేది. అయితే ఫస్ట్ ఏంటంటే, నేను ప్రతి ఒక్క ములాఖాత్ వచ్చిందంటే నా ఫ్యామిలీ లాగా భావిస్తాను. అంటే నేను కూడా అదే స్థాయిలో ఉన్నా కదా, మరి నా ఫ్యామిలీస్ కూడా అదే స్థాయిలో అదే బాధలు ఉంటారు కదా అని చెప్పేసి ఎంబడి రాగానే, ములాఖాత్ స్లిప్స్ రాగానే దాన్ని ఎంబడే ఎంజిబుల్ వేసి ఎంబడే సైన్లు కాకుండా కూడా ఎంబడి పిలిపించేది. అయితే నాకు జైలర్ పర్మిషన్ ఉంటుంది. అంటే రౌండ్కి వెళ్ళినప్పుడు లేట్ అవుద్ది, 11-12 అవుద్ది రౌండ్ వచ్చేటాలకు. సార్ మరి 12-11 వరకు వాళ్ళు 9 నుంచి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు సార్. మరి మీ సైన్లు చేయకుండా మేము ములాఖాతులు ఇస్తే
అట్లా ఇవ్వద్దు అంటారు. ఎందుకంటే ఆ పర్మిషన్ మాకు లేదు కదా సార్. ఉమ్, ఎందుకంటే మేము ఖైదీలము, మీరు చెప్పిన పని మేము చేయడం మా బాధ్యత. ఉమ్, మరి మీరు లేకుండా అయితే ములాఖాతులు ఇవ్వద్దు కదా సార్. మీరు రౌండ్కి వెళ్ళి వచ్చేళ్ళకు 11 అవుతుంది, మరి 9:30కి వాళ్ళ ఫ్యామిలీస్ వస్తున్నారు, మరి వాళ్ళు ఇబ్బంది పడుతుంది సార్ అంటే, సరే సూపరింటెండెంట్ సార్ పర్మిషన్ ఉంటుంది ఏదైనా చేయాలంటే, పై అధికారి సరే ఎలిజిబుల్ ఉంటే ఇచ్చేయమని వచ్చిన తర్వాత సైన్ చేయొచ్చు దాన్ని ఏముంది అని చెప్తే 9:30కే వాళ్ళని వెంబడే పిలిపించి, అంటే నా నుంచి నేను వాళ్ళ ఖైదీలకు హెల్ప్ చేశాను. అలా ఆ విధంగా చూసిన కేసులు ఏమైనా గుర్తుందా? బాగా ఏడ్చుకొని తెలిసి తెలియక నేరం చేసి కుటుంబాన్ని చూడగానే ఒక్క అతను బాగా నాకు గుర్తుంది సార్ అని, ఉమ్, గడ్డం మురళీమోహన్ అని పీడీ యాక్ట్ వేసారని. ఇక్కడ అనేది సికింద్రాబాద్ అనుకుంటా. ఉమ్, వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ వచ్చేది. వచ్చినప్పుడు వాళ్ళ భార్య పాపం పిల్లలు తీసుకొచ్చి రోజు ఏడవడం స్టార్ట్ చేసి, అంటే పీడీ యాక్ట్ వేసిన వాళ్ళకు 15 daysకు 2 ములాఖాతులు, అచ్చా. యూటీ వాళ్ళకైతే వారానికి 2. ఉమ్, మరి 15 రోజులల్లో మరి ఈయనకు వేరే వాళ్ళు కూడా ములాఖాత్ వచ్చేది. 2 అయిపోయినా కూడా మరి ఇంకో ములాఖాత్, థర్డ్ ములాఖాత్ ఇవ్వాలంటే ఓన్లీ సూపరింటెండెంట్కే పవర్ ఉంటుంది. ఉమ్, ఇక ఆ టైంలో ఏంటంటే కొంత నేరస్తులను బట్టి కూడా వాళ్ళు ములాఖాతులు, ఎక్స్ట్రా ములాఖాతులు ఇస్తారు. అట్లా నేను ఆ ఫ్యామిలీ వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డా. అంటే ఎందుకు మంచి ఎడ్యుకేటెడ్, ఎందుకు అసలు దొంగతనాలు చేయాల్సిన అవసరం, బైకులు దొంగతనాలు వచ్చిండని ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది, మంచిగా ఏదైనా జాబ్ చేసుకుని బయట ఉండొచ్చు కదా. వాళ్ళ భార్య వచ్చి ఇంకోటి ఎక్స్ట్రా ములాఖాత్ ఇవ్వకుంటే ఆమె, అన్న మీకు దండం పెడతా, మీ కాలు ముక్తా, ఒక్కసారి పిలిపేయండి అన్న, ఒక్కసారి పిలిచి ఒక్క విషయం చెప్పొద్దన్నా, నేను పీడీ యాక్ట్ ఈరోజు బోర్డు మీటింగ్ ఉందన్న అంటే, ఇప్పుడు నేను ఆఫీసర్లు ఏమంటారు, అది ఎక్స్ట్రా ములాఖాత్ నేను ఇవ్వలేను, జైలర్ని సూపరింటెండెంట్ సార్ లేడు, ఇవ్వలేడు, వాట్సాప్ పెట్టాను, వాళ్ళు ఇంకా ఆర్డర్ రాలేదు, ఆర్డర్ వస్తే ఇద్దామంటాడు. ఇక వాళ్ళు ఏంటంటే కొంచెం బాధపడ్డారు. అప్పుడు నేను చాలా బాధపడ్డా. అరే అంటే కనీసం కట్టుకున్న భర్తను కూడా కనీసం ఒక్క నిమిషం ఒకసారి మాట్లాడిపి అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. సార్ ఇన్నర్ ములాఖాతులో ఖైదీలు వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలు కలవడానికి చిన్న పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారు, పిల్లలు అవునవును, వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఎలాగుంటారు అంటే వాళ్ళు ఎలాగుంటారు? ఫ్యామిలీస్ ఇన్నర్ ములాఖాత్ ఎంటర్ కాగానే మా ఖైదీ మిత్రులు పాపం వాళ్ళకు కళ్ళల్లో దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు లైఫ్ పడ్డ ఖైదీలకి ఇన్నర్ ములాఖాత్ అవకాశం ఉంటుంది, యూటీ వాళ్ళకు ఉండదు. అప్పటి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు జైల్లో ఉండే ఖైదీలు చూస్తే, ఎందుకంటే వీళ్ళు జైలుకి వచ్చినప్పుడే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు 10 సంవత్సరాలకి వాళ్ళు పెద్దలై వస్తుంటారు. అంటే చిన్న పిల్లల్ని, అంటే ఆ బాధ నేను కూడా పడ్డా. ఎందుకంటే నేను జైలుకు బయటకు వెళ్ళినప్పుడు నా బాబుకు 12 సంవత్సరాలు, అంటే నేను 6 నెలల పిల్లగానప్పుడు పోయినా కాబట్టి, అంటే నేను ఆ పెంపకం అనేది, ఆ ప్రేమ అనేది నాకు లేకుండా అయిపోయింది. అంటే వాళ్ళు కూడా, ఖైదీలు కూడా చాలా బాధపడతారు. అంటే ఎత్తుకొని ఏడవడము, వచ్చిన ఫ్యామిలీస్ ఏడవడము, డాడీ నేను పోను డాడీ, మీరు కూడా రండి డాడీ, ఇంటికి పోదాం డాడీ అని చెప్పేసి పిల్లలు అరిస్తే వాళ్ళకి ఇచ్చి అర్ధగంటనే ఉంటుంది నిర్మలా. కానీ ఆ ఆఫీసులు కూడా వీళ్ళ మానవత్వ దుఃఖంతో ఇంకో 1/2 hour మాట్లాడుకుని అని చెప్పేసి, వాళ్ళ ఏడుపు చూసి వాళ్ళ బాధ, ఎందుకంటే మానవత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్ ఆఫీసర్లకు. వాళ్ళు అట్లా మాట్లాడిపించి చాలా బాధ అనిపిస్తుంది. కానీ లైఫ్ పడ్డ ఖైదీలు ఎవరు కూడా సంతోషంగా ఉంటారు సార్ జైల్లో. అంటే సంతోషంగా, అంటే ఒక ఫ్యామిలీకి దూరమైన ఒక బాధ ఉంటుంది, కానీ ఇవిత విషయాలు అయితే ఏముండదు అని ఒక రకం చెప్పాలంటే. తల్లి తర్వాత నెక్స్ట్ తల్లి జైలే. ఎందుకంటే ఒక పూట తల్లి అన్నం తిన్నవా లేదని అడగదు, కానీ జైల్లో అధికారులు మాత్రము పొద్దున లేచినప్పటి నుంచి లాకప్ అయ్యేంత వరకు మన మీదనే వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది.